అసలు మనం దేన్ని ఎడ్యుకేషన్ అనుకుంటున్నాం? పొద్దున్నే లేచి, మనకిష్టం లేని ఆ యూనిఫాం వేసుకుని, మన బరువు కంటే బాధ్యత ఎక్కువున్న బ్యాగును వీపున తగిలించుకుని, ఒక వ్యాన్ ఎక్కి, 4 గోడల మధ్య బందీ అయిపోవడమేనా? ఎవరో రాసిన చెత్తను ఇంకెవరో అరిచి చెబితే దాన్ని మన బుర్రలో కుక్కుకుని మళ్లీ పేపర్ మీద వాంతులు చేసి రాయడాన్నే చదువంటున్నామా? నిజం చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టు ఈ చదువు శుద్ధ వేస్ట్. అంటే మనం చదివే పద్ధతి ఒక చెత్త కుప్ప. ఒక విత్తనాన్ని మట్టిలో వేస్తే అది తన సొంత శక్తితో మొక్కగా మారుతుంది. కాని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విత్తనాన్ని తీసుకెళ్లి ఒక ఫ్యాక్టరీలో పడేసి అందర్నీ ఒకే సైజులో ఉండే ప్లాస్టిక్ బొమ్మల్లా తయారుచేస్తోంది. ఇక్కడ నీ ఒరిజినాలిటీకి చోటులేదు. కేవలం కాపీ కొట్టేవాడికే వాల్యూ ఉంది. నీకు సొంతంగా ఒక ఆలోచన వస్తే దాన్ని పిచ్చితనం అంటారు. అదే పుస్తకంలో ఉన్న తప్పుని నువ్వు కరెక్ట్గా రాస్తే నిన్ను మేధావి అని నెత్తిన పెట్టుకుంటారు. ఈ సిస్టంలో నువ్వు ఎంత బాగా ఆలోచిస్తున్నావో ముఖ్యం కాదు, నువ్వు ఎంత బాగా బట్టీపట్టి గుర్తుపెట్టుకుంటున్నావు అనేదే ముఖ్యం. ఇక్కడే మనిషికి జంతువుకి పెద్ద తేడా లేకుండా పోతోంది. జంతువులకి లేనిది కేవలం మనిషికి మాత్రమే ఉన్నదేంటంటే అది క్రియేటివిటీ. కానీ మనం దాన్ని చంపేసి గొర్రెల మందని ఫాలో అవుతున్నాం. ఒక గొర్రెల మందలో పుట్టినవాణ్ణి పుట్టినట్టు అందులోకి తోసేస్తారు. మళ్ళీ ఆ గొర్రెల కంటే మావాడు ఇంకా పెద్ద గొర్రె అవ్వాలని మంచి ప్రైవేట్ స్కూల్స్ వెతికి పడేస్తారు. అక్కడ వీళ్ళేమన్నా నేర్పిస్తారా అంటే అది లేదు. పక్కవాడికంటే ఒక మార్క్ ఎక్కువ రావాలి, ఒక మెట్టు పైనుండాలి, ఒక రేసులో పరిగెత్తాలి. ఇదే గోల. ఈ రేసులో గెలవడం కోసం మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనా విధానాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక అడవిలో చేపను, ఏనుగును, కోతిని పిలిచి ఎవరు చెట్టెక్కితే వాడే గొప్పోడు అని ఎగ్జామ్ పెడితే అప్పుడు పాపం ఆ చేప పరిస్థితి ఏంటి? అది ఎక్కలేదు. ఎందుకంటే దానికి నీళ్లల్లో ఈదడం తెలుసు, బట్ చెట్టెక్కమంటే కష్టం. అది తన జీవితాంతం తాను దేనికి పనికిరానిదాన్ని అని కుమిలిపోతూ చచ్చిపోతుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సరిగ్గా ఇదే చేస్తోంది. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. కానీ ఈ సిస్టమ్ అందర్నీ ఒకే గాడిలో కట్టిపడేస్తోంది. ఠాగూర్ శాంతినికేతన్ పెట్టింది ఇందుకే. అక్కడ గోడల్లేవు, బంధనాలు లేవు, అక్కడ కేవలం జ్ఞానం మాత్రమే ఉంది. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు, ద హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ దాట్ విచ్ డస్ నాట్ మియర్లీ గివ్ అస్ ఇన్ఫర్మేషన్ బట్ మేక్స్ అవర్ లైఫ్ ఇన్ హార్మనీ విత్ ఆల్ ఎగ్జిస్టెన్స్. అంటే మనం చదివే చదువు మనకు సమాచారాన్నివ్వడం మాత్రమే కాదు, మన జీవితాన్ని ఈ ప్రకృతితో మమేకం చెయ్యాలి. కాని ఇప్పుడు చూడండి, చదువుకున్నవాడే ప్రకృతిని ఎక్కువగా నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే వాడికి చదువుంది, కానీ స్పందన లేదు. ఈ రోజుల్లో చదువనేది ఒక ప్రోగ్రామింగ్లా మారిపోయింది. మనం ఒక రోబోని తయారు చేస్తున్నాం, దానికి కోడింగ్ చేస్తున్నాం. ఆ కోడింగ్ పేరునే ఎడ్యుకేషన్ అంటున్నాం. ఈ ప్రోగ్రామింగ్ వల్ల నీకొక మంచి ఉద్యోగం రావచ్చు, లక్షల్లో జీతం రావచ్చు. కానీ ఒక మనిషిగా నువ్వు ఎంతవరకు ఎదిగావు అంటే నీ దగ్గర దానికి సమాధానం ఉండదు. మనం ఎంత చదువుకున్నా కూడా జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే కుప్పకూలిపోతున్నాం. ఎందుకంటే మనకు సబ్జెక్టులు నేర్పించారు తప్ప జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పలేదు. నీ ఆత్మను నువ్వు తెలుసుకోలేనప్పుడు, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించలేనప్పుడు నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా అది శుద్ధ దండగ. ఠాగూర్ లాంటివాళ్లు అసలు స్కూల్కి వెళ్లడానికే ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ వాతావరణం వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసింది గనక. ఒక పంజరంలో చిలుకకు బంగారు గిన్నెలో పాలు పోస్తే అది సంతోషంగా ఉండదు. దానికి కావాల్సింది ఆ ఆకాశమే తప్ప ఈ ర్యాంకుల పంజరం కాదు. ఒక డిగ్రీ రాగానే మనకంతా తెలిసిపోయింది అనుకుంటాం. కానీ ఆ డిగ్రీ కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే. గూగుల్ దగ్గరున్నంత ఇన్ఫర్మేషన్ మన దగ్గరుండొచ్చు, కానీ గూగుల్ దగ్గర జ్ఞానం ఉండదు. జ్ఞానం అనేది అనుభవం నుంచి వస్తుంది. ఆ అనుభవం క్లాస్ రూమ్ బయట ఉన్న ప్రపంచంలో దొరుకుతుంది. మనమేమో లోపల బందీలై ఉన్నాం. బయట ప్రపంచాన్ని చూడ్డానికి మనకు టైం లేదు, తీరిక లేదు, అసలు ఆసక్తి అంతకంటే లేదు. చరిత్రని ఒక్కసారి తిరగేసి చూస్తే ఈ ప్రపంచాన్ని మార్చిన ఏ గొప్ప మనిషి కూడా ఈ క్లాస్ రూమ్ గోడల మధ్య పుట్టలేదు. థామస్ అల్వా ఎడిసన్ను స్కూల్ నుంచి పంపేసినప్పుడో, లేదా ఠాగూర్ తనంతట తానుగా స్కూలు మానేసినప్పుడో వాళ్లలో అసలైన మనిషి బయటపడ్డాడు. జీవంలేని అక్షరాలను తిని బతికే మనిషి క్రమంగా తను కూడా ఒక రోబోలా మారిపోతాడు. వాడికి ఎదుటి మనిషి బాధ అర్థం కాదు, పర్యావరణం నాశనమవుతుంటే పట్టదు, కేవలం తన బ్యాంక్ బ్యాలెన్స్, తన హోదా తప్ప ఏమీ కనిపించవు. మన చదువు మనల్ని స్వార్థపరులుగా మార్చింది.
పక్కవాడికంటే ఒక మార్కు తక్కువ వస్తే ఏడ్చే రకాన్ని తయారు చేసింది తప్ప పక్కవాడు ఆకలితో ఉంటే ఒక ముద్ద అన్నం పెట్టే గుణాన్నివ్వలేకపోయింది. అందుకే చెప్తున్నాను, చదువు నీ వ్యక్తిత్వాన్ని నిర్మించాలి తప్ప దాన్ని నాశనం చేయకూడదు. అలా నాశనమైతే నువ్వు సర్వనాశనమైనట్టే. ఇంక నీ బతుకు అంతే.